వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీడియా బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఖమ్మం, నల్గొండ, వరంగల్ స్థానాల్లో ముగిసిన మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు 1,10,840 ఓట్లు సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి. గుంటూరు జిల్లా రేపల్లెలో ఎంపీ మోపిదేవి ప్రెస్ మీట్. వైసీపీ సునామీలో ప్రతిపక్షాలన్నీ కొట్టుకుపోయాయని వ్యాఖ్య. ప్రకాశం జిల్లాలో విద్యుత్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి. ప్రభుత్వ విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించమన్న బాలినేని శ్రీనివాస్. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎల్ఐసి ఉద్యోగులు ధర్నా. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విధులు బహిష్కరించి సమ్మె. నిర్మల్ జిల్లా భయంసాలో అల్లర్లలో అరెస్ట్ అయిన వారి కుటుంబీకులు ఆందోళన. అక్రమ కేసులు బనాయించారని ఆవేదన. డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో ఇటీవల జరిగిన 2 పట్టాభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ తో పాటు ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టాభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు 3 రోజుల క్రితం పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టాభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి 1,10,840 ఓట్లు సాధించారు. తీన్మార్ మల్లన్న 83,290 ఓట్లు సాధించారు. మల్లన్నపై టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి 27,550 ఓట్ల ఆధిక్యం సాధించారు. రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి, బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు మధ్య పోటీ నెలకొంది. Have breakfast and come on a pay basis on the left side. Once you get out, once you go out, it's on the left side. వైసీపీ సునామీలో ప్రతిపక్షాలన్నీ ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయాయని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు అన్నారు. గుంటూరు జిల్లా రేపల్లెలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనకు అండగా మేముంటామంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఏకపక్షంగా తీర్పిచ్చారని హర్షం వ్యక్తం చేశారు. 3 పురపాలక సంఘాలని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి చెమరగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని పేర్కొన్నారు. దళితులని అడ్డం పెట్టుకుని రాజధాని భూములు, కోట్లు కాజేసిన చంద్రబాబుకి తగిన మూల్యం చెల్లించక తప్పదంటూ ధ్వజమెత్తారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రజా సునామీలో ప్రతిపక్షాలన్నీ కూడాను నామరూపాలు లేకుండా కొట్టుకుపోయి వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థులందరూ కూడాను 100% గెలిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రం మొత్తం మీద కూడా. సహజంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంతో కొంత ప్రతిపక్షానికి కొంత స్థానం లభించడం అనేటువంటిది గత ఎంతో కాలం నుంచి మనం చూస్తున్నాం. కానీ అలాంటి దానికి పూర్తి భిన్నంగా భారతదేశ స్వాతంత్ర్య చరిత్రలోనే ఎన్నడూ ఏ రాష్ట్రంలో లేని విధంగా 100% వైఎస్ఆర్సీపీ ఏదో ఒక 2 కార్పొరేషన్స్లో మున్సిపాలిటీస్లో చిన్న డిస్టర్బెన్స్ మినహాయిస్తే మిగిలినటువంటి అన్ని ప్రాంతాల్లో కూడాను
వైఎస్ఆర్సీపీ విజయకేతనం ఎగరవేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది పూర్తిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ముఖ్యమంత్రిగా వారి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు కూడాను వారు ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రాభివృద్ధిలో ప్రధానమైన ఎజెండాగా తీసుకుంటూ వారు తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ కూడాను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వ లక్షణాలకు వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థులందరి యొక్క విజయానికి మరి నేను కానివ్వండి, పెద్దలు మనందరికీ అభిమాన నాయకులు దేవినేని మల్లికార్జునరావు గారు మాజీ శాసనసభ్యులు కానివ్వండి, వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, గడిచిన 10 రోజులు ప్రకాశం జిల్లాలో మంత్రి బాలినేని శ్రీనివాస్ పర్యటించారు. ఇందులో భాగంగా విద్యుత్ సర్కిట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. విద్యుత్ సంస్కరణ విషయంలో సీఎం జగన్ చొరవ చూపిస్తున్నారని అన్నారు. డిస్కంలు కూడా లాభాల బాటలో పనిచేస్తున్నాయని చెప్పారు. విద్యుత్ వ్యవస్థను అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి బాలినేని తెలిపారు. ప్రభుత్వం ఆధీనంలో ఉన్న విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించమని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన తప్పులు చాలా ఉన్నాయని చెప్పారు. చట్టం తన పని తాను పోతోందని చంద్రబాబు చెబుతుంటారని, ఇప్పుడు కూడా చట్టం తన పని తను చేస్తుందని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఒంగోలు పట్టణంలో కరెంట్ ఆఫీసర్ అంటే ఎవరికి తెలియని ప్రదేశం కాదు. పూర్తిగా ఎస్సీ గారి ఆఫీస్ అనేది ఒక మంచి సెంట్రల్ ప్లేస్లో కూడా అప్పుడు ఏర్పరిచి అందుకు కావాల్సిన సర్కిల్ భవనం అనేది కూడా ఒకటి ఏర్పరచాలనేది చాలా కాలంగా ఒక పెండింగ్ ఉన్నప్పుడు గౌరవ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఆలోచించి ఇది దాదాపు 7,63 లక్షల రూపాయలతో నిర్మింపబడిన భవనాన్ని వారు శాంక్షన్ చేసినందుకు ప్రత్యేకంగా మీ అందరి తరఫున మంత్రి గారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.
పశ్చిమ గోదావరి జిల్లాలో ఎల్ఐసి ఉద్యోగులు రోడ్డెక్కారు. ఎల్ఐసి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విధులు బహిష్కరించి సమ్మెబాట పట్టారు. దేశవ్యాప్తంగా ఎల్ఐసి ఉద్యోగులు సమ్మెలో భాగంగా జిల్లాలోని పలు ఎల్ఐసి భవనాలు మూతపడ్డాయి. ఏలూరు ఎల్ఐసి కార్యాలయంకు ఉద్యోగులు చేరి నిరసన వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ పాల్గొని ఎల్ఐసి ఉద్యోగులకు పూర్తి మద్దతు ప్రకటించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పగించే ప్రయత్నాలు తక్షణమే ఉపసంహరించుకోవాలని సాబ్జీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజలను ఐక్యం చేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. భయంస అల్లర్లలో తమ కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు బనాయించారని, అరెస్టు చేసినప్పటి నుండి తమ వారిని చూపించలేదని అరెస్టైన వారి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి విశ్రాంతి భవనంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పడకంటి రమాదేవితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమ కుటుంబ సభ్యులు అల్లర్లు చేయకున్నా కేవలం సీసీ ఫుటేజీల్లో కనిపించారనే నెపంతో అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అల్లర్లలో తమ ఇళ్లపై కత్తులు, రాళ్లతో దాడులు చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, కేవలం హిందువులపైనే కేసులు బనాయించడం ఎంతవరకు సమంజసమని అన్నారు. అరెస్టు చేసిన తమ వారిని వెంటనే చూపించాలని, లేనట్లయితే ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరించారు. అమ్మ ఒకసారి బీపీ ఎక్కువ 2 సార్లు మూర్చవచ్చు కూడా పడిపోయింది ఆమె. ఇప్పుడు ఆమె ఏమంటుందంటే నా కొడుకుని చూపించకపోతే నేను చనిపోతానని చెప్పి ఆమె బాధపడుతుంటే ఆమెను మేము తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా బాలాజీ అనే కేవలం పెట్రోల్ అనేది 5,000 రూపాయలకు అమ్మాడని చెప్పి 5,000కు నువ్వు అమ్మావా లేవా అని ఆయనను బలవంతం చేసి ఆ విధంగా రాయించుకొని అతన్ని కూడా కొట్టి పంపాడని చెప్పి ఆ అమ్మాయి, అదే విధంగా 25 మంది ఎవరైతే అరెస్ట్ చేశారో 25 మంది పేరెంట్స్ కూడా మాకు ములాఖతు కావాలి, మా పిల్లల్ని చూసుకోవాలి, మా పిల్లల్ని కొట్టారు కాబట్టి వాళ్ళు నడవలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పి వాళ్ళు మాకు చూపిస్తలేరని చెప్పి వాళ్ళు బాధపడుతూ ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు గోకుల్ వాళ్ళ మదరు సురేఖ తను మాట్లాడడం జరుగుతుంది. అప్పయ్య తర్వాత పోలీసులు 24 గంటల్లోనే రిమాండర్కి పంపించాలి. 3 రోజులు ఇక్కడనే ఉంచుకొని కఠినంగా నా అబ్బాయిని శిక్షించి, అబ్బాయి మూచబడిపోయిన తర్వాత కూడా హాస్పిటల్లో ఉంచి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి 3 రోజులు ఉంచుకొని పిల్లల్ని ఇంత కఠినంగా శిక్షించి మా పిల్లల్ని చూపించమంటే ఎందుకు చూపిస్తలేరు? నా కొడుకు ఏమైనా నా పోలీసులే బాధ్యులని చెప్పేసి నేను పెట్రోల్ పోసుకొని తగలబడ్డం ఖాయం. ఎప్పుడు మా హిందువుల పైన ఇంత దారుణం, వాళ్ళు కత్తులు పట్టుకొని మా ఇళ్ళ పైన మా ప్రాణ రక్షణ మేము చేసుకోవచ్చా? వాళ్ళు ప్రాణాలు పోయిన తర్వాత కూడా వచ్చి పోలీసు వాళ్ళు సిబ్బంది కూడా మాకు రాలేదు. అంతా ఎక్కడిదక్కడ గొడవ అయిపోయిన తర్వాత వచ్చి మా ప్రాణ రక్షణ మేము చేసుకోకపోతే వాళ్ళు మాకు ఎంత ఘోరంగా జరుగుతుంది. మా ఇళ్ళ పైన పెట్రోల్ పోసి కత్తులు పట్టుకొని వచ్చి రాళ్ళు విసిరి మమ్మల్ని మరి బాగా బాధ పెట్టి రావడం వల్లని నా కూడా బండి పైన మిర్జాపూర్కి వెళ్ళిన తర్వాత బండి ఆపేసి అక్కడ ఎక్కించుకొని వెళ్ళిండ్రంట. వెళ్ళిన తర్వాత అక్కడ ఇచ్చినావా పెట్రోల్ అంటే ఇచ్చినా అని ఒప్పుకున్నారంట. ఇచ్చిన తర్వాత ఎంతకి ఇచ్చినావు అని అంటే ఇట్లా భయంకి కొడతారేమో అని 500 అంటే వాళ్ళు 5,000 రాసేసి కేసు వేసేసి ఇప్పుడు చూపిస్తలేరు, ఇంప్లిమెంట్ కూడా ఇప్పిస్తలేరు. వైసీపీ అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇస్తుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. విశాఖ మేయర్ స్థానాన్ని యాదవ సామాజిక వర్గానికి కేటాయించిందని, డిప్యూటీ మేయర్ స్థానాన్ని కాపు సామాజిక వర్గానికి కట్టబెట్టినట్లు తెలిపారు. మిగిలిన పదవులు అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉండేలా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వంశీకృష్ణ శ్రీనివాస్ పార్టీలో అంకితభావంతో పనిచేశారని, పార్టీ తగిన న్యాయం చేస్తుందని ఎంపీ విజయసాయిరెడ్డి హామీ ఇచ్చారు. మేయర్ని యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళను మేయర్గా అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగింది. డిప్యూటీ మేయర్కి ఒక కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి మంచి నాయకుడిని ఒక డిప్యూటీ మేయర్గా ఎన్నుకోవడం జరిగింది. ఇక చాలా పదవులు అంటే ఇంచుమించుగా 10 స్టాండింగ్ కమిటీస్ ఉన్నాయి. వాటన్నిటికీ కూడా చైర్మన్స్ని ఎన్నుకోవడం జరుగుతుంది. విప్ కానీ, చీఫ్ విప్ కానీ, అదే రకంగా ఫ్లోర్ లీడర్స్ కానీ, డిప్యూటీ ఫ్లోర్ లీడర్స్ కానీ, మిగతా పదవులన్నింటినీ కూడా త్వరలో భర్తీ చేస్తాం.
ఈరోజే లిస్టుని అందరితో కూడా సంప్రదించి కార్పొరేటర్స్ అందరితో కూడా సంప్రదించి మేయర్తో సంప్రదించి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. అన్ని సామాజిక వర్గాలకి సామాజిక న్యాయం పాటించాలి అన్నటువంటి సామాజిక న్యాయం అన్నటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారి ధర్మం. ఆయన పాటిస్తున్నటువంటి సిద్ధాంతం. ఆ సామాజిక న్యాయాన్ని తప్పకుండా పాటిస్తాం. అన్ని సామాజిక వర్గాలకి ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ అందరికీ కూడా మేము తగినటువంటి ప్రాతినిధ్యం కల్పిస్తాం. 60 స్థానాలు మొట్టమొదటి నుంచి కూడా ఏ స్థానమైనా కూడా పై నుంచి క్రింది వరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు బీసీ, ఎస్సీ, ఎస్టీలకి, మైనారిటీస్కి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. 60% పదవులన్నీ కూడా వారికే పొందుతున్నాయి. అందులో కూడా మహిళలకి 50% తగ్గకుండా అందరికీ కూడా మహిళలకి పదవులు ఇవ్వడం జరుగుతుంది. యాదవ సామాజిక వర్గానికి మేయర్ పదవి ఇచ్చాం, అందులో మహిళలకు ఇచ్చాం. యాదవ సామాజిక వర్గానికి ఇంకా కూడా తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మున్సిపాలిటీ కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు మంత్రి వేణుగోపాల్. తదుపరి చైర్మన్, వైస్ చైర్మన్ ను ఎన్నుకున్నారు. ఆది నుంచి అండగా ఉండి వెన్నంటి నడిచిన ప్రధాన అనుచరుడు గాదంశెట్టి శ్రీధర్ సతీమణికి పదవిని కట్టబెట్టారు. శ్రీధర్ పార్టీకి అందించే సేవలను గుర్తించి మున్సిపాలిటీ చైర్పర్సన్ పదవి శ్రీధర్ సతీమణి శ్రీదేవికి అందజేశారు. రాజవంశీకులు ఏలిన పురపాలక సంఘ చైర్మన్ పీఠాన్ని మంత్రి వేణుగోపాల్ చొరవతో శ్రీధర్ వశమైంది. సామాజిక వర్గానికి చెందిన 15వ వార్డు నుండి ఎన్నికైన కొలమూరు శివాజీకి వైస్ చైర్మన్ పదవి దక్కింది. ఎన్నికల నియమావళి ఉన్నందున రెండో వైస్ చైర్మన్ గా ప్రకటించలేకపోతున్నామని మంత్రి అన్నారు. ఈ ఎంపిక పట్ల ప్రజలందరూ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతలను కలిగి ఉందని చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగము పట్ల దృఢ విశ్వాసము విధేయతలను కలిగి ఉందని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరింపబోతున్న విధులను విశ్వాసపాత్రుడనై నిర్వర్తించగలిగి భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరింపబోతున్న విధులను విశ్వాసపాత్రుడనై నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సభ్యులుగా ఎన్నికైనటువంటి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఎక్స్-అఫీషియల్ సభ్యులుగా మన గౌరవ బీసీ సెక్షన్ థ్యాంక్ యూ సార్. కూర్చోండి. సామాజిక వర్గ సమతుల్యతతో ఇద్దరు వైస్ చైర్పర్సన్గా ఏర్పాటు చేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాలన్నింటినీ కూడా సాటిస్ఫై చేసేలాగా, ప్రత్యేకించి వీరి బాధ్యత ఏమిటంటే రామచంద్రపురం పట్టణాన్ని స్వచ్ఛ రామచంద్రపురం పట్టణంగా ఉంచడం కోసం, అలాగే ప్రజల యొక్క స్వేచ్ఛను ఎవరు హరించినా కూడా దాన్ని నివారించి స్వేచ్ఛ రామచంద్రపురంగా చూడటం కోసం, ఎవరు కూడా కష్టం వస్తే వారిని ఆదుకుని సేవ రామచంద్రపురంగా చూడటం కోసం ఈనాడు ఎవరైతే ఎన్నిక కాబడినటువంటి మహిళా సోదరిమణులు ఉన్నారు
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల ఎంపీడీఓ కార్యాలయంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమపై విపరీతమైన పనిభారం మోపుతుందని, ఒత్తిడి తట్టుకోలేక పంచాయతీ కార్యదర్శులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలంలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శి జగన్నాథ్ ఒత్తిడికి గురై సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. జగన్నాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించి నివాళులర్పించారు. తమపై పనిభారం తగ్గించి తమ విధులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. పనులు ఈ కాలంలో ఈ సకాలంలో అయిపోవాలని చెప్పి ఒత్తిడి అధికారుల ఒత్తిడితోటి పనులు జరుగుతున్నాయి. ఈ మేజర్గా ఈయన చనిపోవడానికి కారణం ఈజీఎస్ పనులలో ఏమైందంటే అక్కడ సర్పంచ్ ఎవరు లేకపోవడంతో ఈయనే మొత్తం ఒక దాదాపు 2-3 లక్షల దాకా పెట్టుబడి పెట్టుకోవడం జరిగింది. 2-3 లక్షలు పెట్టుకొని ఆ 2-3 లక్షలు ఎట్లా తీర్చాలి అదొక బాధ. రెండోది వేతనాలు లేకపోవడం రెండో బాధ. ఆ ఊళ్ళలో కనీస మర్యాద కూడా ఇవ్వకపోవడం, ఎవరు మర్యాద ఇవ్వకపోవడం, ఈయన సమస్య చెప్పుకున్నప్పటికీ కూడా ఉన్నతాధికారులు కానీ గ్రామంలో ప్రజలు కానీ ఎవరు స్పందించకపోవడం, ఎవరు సహకరించకపోవడం, ఫ్యామిలీ కూడా తీరా నేను రిజైన్ చేస్తాను వల్ల కావట్లేదంటే కూడా ఫ్యామిలీ వద్దు బిడ్డ లేక తెలంగాణలో నీకు ఒక జాబ్ వచ్చింది, ఆ జాబ్ మళ్ళీ జాబ్లు వస్తాయో రావో తెలియదని చెప్పి వద్దని చెప్తే రిజైన్ చేయలేక అక్కడ ఫ్యామిలీకి చెప్పుకోలేక ఇక్కడ అప్పులోళ్ళకి చెప్పుకోలేక ఎవరికి చెప్పుకోలేక ఒత్తిడిలో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మాకు ఈరోజు వచ్చినప్పటి నుంచి వివిధ రకాల సమస్యలు 2018 యాక్ట్ను అడ్డం పెట్టుకొని అడ్డమైన పనులకు ప్రతి పనికి ఊర్లో ఏ చిన్న విషయం వచ్చినా కూడా పంచాయతీ కార్యదర్శి ప్రధానం ముఖ్యమని చెప్పి మాట్లాడుతుంది. ప్రతి చిన్న విషయానికి రెవెన్యూ కానీ విద్య కానీ వైద్యం కానీ ప్రతి విషయంలో శానిటేషన్ కానీ ఏదొక్కటి లేకపోయినా మా మీద సస్పెన్షన్లు మెమోలు షోకాజులు అడ్డమైన ప్రతిదీ ఇచ్చి మా మీద ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఈరోజు సీసీ చార్జెస్లు కానీ మేవన్నీ ఏవి కట్టకపోయినా ఏది లేకపోయినా అన్ని అధికారాలేమో సర్పంచ్లకు ఉన్నాయి. ఇలా వచ్చేసరికి ఏమో కట్టకపోతే సర్పంచ్కి ఏమీ అనకుండా సెక్రటరీలకు మాత్రమే మెమోలు షోకాజీ సస్పెండ్ చేయడం జరుగుతుంది. మాట్లాడితే సస్పెండ్లు షోకాజాతోటి ఒత్తిడి చేస్తున్నారు. వచ్చిన ఒక్క జాబ్ కూడా కాపాడుకుందామంటే దానికి కూడా ప్రశాంతత లేకుండా చేస్తున్నారు. 2 ఏళ్ల నుంచి ఈ రోజు దాకా మనం ప్రశాంతంగా ఇంట్లో ఒక్కరోజు ఉన్న సందర్భం లేదు. ఈ రోజు కూడా ఫ్యామిలీలకు దూరంగా ఉంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామందికి ఉన్న ఊర్లకు వానికి చాలా దూరంలో వేస్తున్నారు. కాబట్టి మా అందరి సమస్యలు కొంచెం ఎట్లయినా ఇచ్చి ప్రభుత్వం పైన దయ చూపి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి. తర్వాత మమ్మల్ని చాలా సమస్యల నుంచి బయటికి తీయాలని చెప్తున్నాం. మాకు సహాయకులు ఈజీఎస్ పని చేసి మా మీద తీవ్ర ఒత్తిడి ఎక్కువైపోయింది. ఈజీఎస్ ప్రతి పేమెంట్లు కాకపోతే మమ్మల్ని అడుగుతున్నారు. పేమెంట్ మాకు ఈజీఎస్ నుంచి ఫీల్డ్ అసిస్టెంట్లను కేటాయించాలి, తర్వాత మాకు పని ఒత్తిడి తగ్గించాలి, తర్వాత మమ్మల్ని రెగ్యులర్ చేయాలి, మాకు పే స్కేల్ కేటాయించాలని చెప్పి కోరుతున్నాం. ఇలాంటి ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు కూడా వెంటనే కారుణ్య నియామకాల్లో వాళ్ళ ఫ్యామిలీకి జాబ్ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంపీటీసీ ఫోరం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు స్థానిక సంస్థల జిల్లా పరిషత్, మండల పరిషత్లకు 500 కోట్ల నిధులు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థను నిర్వీర్యం చేశారని, నేడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత కృషి వల్లనే 500 కోట్ల నిధులు మంజూరయ్యాయని అన్నారు. నిధులు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గంగారెడ్డి, ఎంపీటీసీలు సంజీవ్ కుమార్, అనుపమ, సవిత, వెంకటేష్, హనుమంతు, వెంకట్రావు, ప్రభాకర్, కోఆప్షన్ మెంబర్ జహీర్, సర్పంచులు కొర్వా, గంగాధర్, రమణ, తూము రవి, తారాచంద్ తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ. స్థానిక సంస్థలకు 500 కోట్లు కేటాయించిన కేసీఆర్ గారి నాయకత్వం, 500 కోట్లు స్థానిక సంస్థలకు కేటాయించిన సీఎం కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో మా స్థానిక సంస్థలు, జిల్లా పరిషత్, మండల పరిషత్లకు 500 కోట్లు నిధులు కేటాయించారో మా ఎంపీటీసీల తరఫున, మా జిల్లా జడ్పీటీసీల తరఫున, ఎంపీపీల తరఫున, స్థానిక సంస్థల తరఫున నేను ప్రత్యేకంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. గత ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే స్థానిక సంస్థలు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీ వ్యవస్థ నిర్వహణ అయిపోయింది. మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మా గౌరవ కల్వకుంట్ల కవితక్క గారు మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మా అందరి తరపున కూడా ఆమె కోరడం జరిగింది. స్థానిక సంస్థలు నిర్వీర్యం అయిపోయినాయి. ఎంపీటీసీలు గెలిచి ఉత్సవ విగ్రహాలుగా ఉండిపోయినలు. వారికి 1 రూపాయి కూడా నిధులు లేక
వాళ్ళు ఎటువంటి అభివృద్ధి చేయలేక గ్రామాల్లో తిరగలేక ప్రజలతోని వ్యతిరేకంగా ఎదుర్కొంటా ఉన్నారు. వాళ్ళు వ్యతిరేక భావంతో వారిని గ్రామాలు చిన్న చూపు చూస్తూ ఉన్నారని చెప్పి కోరిన పిమ్మట ఈరోజు బడ్జెట్ సమావేశంలో మా కవితక్క గారు, మరి అదేవిధంగా మా స్థానిక సంస్థలో మా స్థానిక ఎమ్మెల్యే గౌరవ షకీల్ అమీర్ గారు, మా జిల్లా తరపున మంత్రి వర్యులు గారు, మరి ప్రశాంత్ రెడ్డి గారు, విఠలన్న గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, వీళ్ళందరూ కూడా గత సమావేశాల్లో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం, మరి దాని మీద ఒక స్థానిక సంస్థలకు 500 కోట్లు కేటాయించిన సీఎం కేసీఆర్ నాయకత్వం, పంచాయతీరాజ్ మండల పరిషత్లకు 500 కోట్లు కేటాయించిన సీఎం కేసీఆర్ నాయకత్వం. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని, ధూళికట్టలో బుద్ధుని విగ్రహావిష్కరణలో బుద్ధులు తమ మతానికి సంబంధించిన ప్రతిజ్ఞ చేశారని, దానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి ఎటువంటి సంబంధం లేదని అన్నారు. దీనిపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పత్రికా ప్రకటన కూడా చేశారని అన్నారు. కానీ కావాలని కొందరు దీనిని వక్రీకరిస్తూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ధూళిపేట వర్కాపూర్లో జరిగిన భీమ్ దీక్ష సందర్భంగా బౌద్ధ భిక్షులు చేసిన దాన్ని మన బీజేపీ వారు వక్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై స్వేరో ప్రతిజ్ఞను వేరే మార్పిడి చేసి హిందూ మతానికి వ్యతిరేకంగా చేస్తూ చిత్రీకరించారు. వారిపై వెంటనే చర్య తీసుకోవాలి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు మన గురుకులాల పిల్లల కోసం ఎంతో సేవ చేస్తున్నాడు. ఆ సార్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సేరో తరపున ఊరుకునేది లేదు. మా గుండంపల్లిలో మల్లాపూర్ మండల్ గుండంపల్లి మా యువజన సంఘాలు కూడా ఊరుకునేది లేదు. భీమ్ దీక్ష ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు చేసినటువంటి ఆ ప్రతిజ్ఞను మార్పిడి చేసి సోషల్ మీడియాలో వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు కొంతమంది. అటువంటి వారిని మేము మా బహుజన సంఘాల తరఫున వారిని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా ఎటువంటి చర్యల్ని మానుకోవాలని చెప్పేసి మేము వారికి హెచ్చరిస్తున్నాము. బడుగు వర్గాల యొక్క అభ్యున్నతి కోసం పాటుపడుతున్నటువంటి అటువంటి మంచి వ్యక్తులపైన బురజల్లే ప్రయత్నాన్ని మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖమ్మం, నల్గొండ, వరంగల్ స్థానాల్లో ముగిసిన మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు. 1,10,840 ఓట్లు సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి. గుంటూరు జిల్లా రేపల్లెలో ఎంపీ మోపిదేవి ప్రెస్ మీట్. వైసీపీ సునామీలో ప్రతిపక్షాలన్నీ కొట్టుకుపోయాయని వ్యాఖ్య. ప్రకాశం జిల్లాలో విద్యుత్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి. ప్రభుత్వ విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించమన్న బాలినేని శ్రీనివాస్. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎల్ఐసి ఉద్యోగులు ధర్నా. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విధులు బహిష్కరించి సమ్మె. నిర్మల్ జిల్లా భైంస అల్లర్లో అరెస్టైన వారి కుటుంబీకులు ఆందోళన. అక్రమ కేసులు బనాయించారని ఆవేదన. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.